హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్ పోస్ట్ నుంచి తప్పించాలని సిఎస్ ను కోర్టు ఆదేశించింది. రంగనాథ్ పైన 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని పేర్కొంది. ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని ఆక్షేపించింది. మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలున్నా ఫెన్సింగ్ ను హైడ్రా సిబ్బంది తొలగించారని పేర్కొంది. ఒకే పిటిషన్ కు సంబంధించి పలుమార్లు కోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ధిక్కరించడం నేరమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోర్టుకు ఆయన హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుని దీనిపైన పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. అఫిడవిట్ లో రంగనాథ్ క్షమాపణ కోరారు. కోర్టుల పట్ల పూర్తి స్థాయి నమ్మకం ఉందని అన్నారు. లోతుకుండలో సర్వే నెంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూమిలోకి వెళ్లలేదని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని, దీనికి కారణమేంటని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ క్రమంలో రంగనాథ్ ను తొలగించాలని పేర్కొంటూ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సిఎస్ ను ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. హైకోర్టు వద్దని చెప్పిన చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా పేదల ఇళ్లను క్రూరంగా కూల్చిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కోర్టుకు సెలవులున్న రోజు శని ఆదివారాలు చూసుకుని వేలాది మంది పోలీసులను తీసుకుని పేదలు నిద్రిస్తున్న సమయంలో ఇళ్లను నేలమట్టం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు తోడ్పాటిచ్చే విధంగా హైడ్రా పనిచేసిందని, అన్ని చెరువులను కాపాడే హైడ్రా మాత్రం దుర్గం చెరువు పక్కనుండే రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి ఇంటిని ముట్టుకోలేదని అన్నారు. కేవలం పేదల మీద మాత్రమే హైడ్రా కర్కశంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. అధికారులారా, దయచేసి మీరు చట్ట ప్రకారమే ఉద్యోగం చేయండి. మీరు రేపొద్దున ఆ సీట్ నుంచి బయటికి పోయినా మళ్ళీ మీరు రాసిన ఫైళ్ల మీద కంపల్సరీ శోధన జరుగుతుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కేంద్రంలో ఉండే బీజేపీతోని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ 2 కుమ్మక్కై ఎన్ని భూ కుంభకోణాలు చేసిండ్రు, ఎంతమంది పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండ్రు, ఎంతమంది పేద ప్రజల గూడును కూలగొట్టిండ్రు, వీటన్నిటి మీద కూడా తప్పకుండా చర్చ జరుగుతుంది. వాటి మీద శోధన జరుగుతుంది. వీటి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. ఆ ట్రిబ్యునల్లో ఎవరైతే అధికారులు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించిండ్రో, పేద ప్రజల జీవితాన్ని నాశనం చేసిండ్రో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ, మరొక్కసారి రేపు రంగనాథ్ తర్వాత ఇంకొక అధికారి రావచ్చు, కానీ ఆ అధికారికి కూడా నేను చెప్తున్నా, దయచేసి కోర్టుల ఆదేశాలు పాటించండి, చట్ట ప్రకారం పోండి, రాత్రికి రాత్రి పోయి కూలగొట్టకండి, నోటీస్ ఇవ్వండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కండి, రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును కాపాడండి. ఆర్టికల్ 21 జీవించే హక్కు ఇచ్చింది. మీకెంత జీవించే హక్కున్నదో ఆ పేద ప్రజలకు కూడా జీవించే హక్కున్నది. అంతే తప్ప వాళ్ళని కొట్టకండి. పోలీసు వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ గూడ్ల మీద, లేకపోతే వాళ్ళ పుస్తకాల మీద, వాళ్ళ జీవితాల మీద బుల్డోజర్ను నడిపించకండి. అదొక్కటే మేము రిక్వెస్ట్ చేస్తున్నది. మరొక్కసారి అధికారులందరూ కూడా చట్ట ప్రకారమే నడవాలని చెప్పి కోరుతూ, మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పును మేము స్వాగతిస్తున్నాం.